ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ఈ 2025వ సంవత్సరం మే 29వ తేదీ గురువారం రోజు మీ ఇంట్లో అయితే గల్లు గల్లుమనే సౌండ్, గజ్జల ఆవాజ్ అయితే రాబోతుంది. మరి ఎవరి ద్వారా ఆ గజ్జల సౌండ్ రాబోతుంది, మరి ఎందుకు వాళ్ళు మీ ఇంట్లోనే ఆ గజ్జల సౌండ్ శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబుదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. చేస్తున్నారు. అయితే ఈ మిథున రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నాం అనేది మీకు పూర్తిగా అర్థం అనేది అవుతుంది. వివరాల్లోకి వెళ్తే గనక ఇక మే 29 గురువారం రోజున ఏం జరుగుతుంది, ఎటువంటి శుభవార్తలు రాబోతున్నాయి, ఎటువంటి అశుభాలు పరిణామాలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అనే అటువంటి పూర్తి వివరాలు కూడా ఇక్కడ మనం తెలుసుకుందాం. కాబట్టి ఈ రాశివారు ఇంట్లో మీకు ఒక శక్తి అనేది తిరగడం వల్ల మీకు గల్లు గల్లుమనే గజ్జల సవ్వడి అనేది వినిపిస్తూ ఉంటుంది. ఇటువంటి ఎన్నో విషయాలు ఈరోజు మనం చూద్దాం. అయితే ప్రతి ఒక్కరూ కూడా చూడండి. దానివల్ల మేమేం చెప్తున్నాం అనేది మీకు పూర్తిగా అనేది అర్థమవుతుంది. అయితే మే 29 గురువారం రోజున మీరు నక్క తోక తొక్కినట్లే. ఎందుకంటే మీకు రాబోయే 2 రోజుల్లో మీకు చాలా అద్భుతమైన అదృష్టవంతులుగా ఉండబోతున్నారు. మీరు నమ్మలేరు ఎటువంటి ఫలితాలు అయితే మీకు ఉన్నాయో. మీరు ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్న టైం అయితే మీకు రానే వచ్చేసింది. మీరు జేబుల్లో ఏ పుణ్యం చేసుకున్నారో తెలియదు, కానీ మీరు లక్ష్మీపుత్రులుగా అవ్వబోతున్నారు. మీ అదృష్టానికి మేలుకో పలకబోతుంది. ఇదంతా జరిగేందుకు మూల కారణం ఏమిటంటే మీరు నిత్యం కొలిచే నీ నిత్య దైవం అండి. మీరు వింటున్నది నిజమే. మే 29వ తేదీ గురువారం రోజున అది ఆ రోజు ఎవరైతే ఈ మిథున రాశిలో జన్మించిన వ్యక్తులు ఉన్నారో వారి యొక్క గృహంలో ఒక దైవశక్తి తిరుగుతుంది. వీరిని గమనిస్తే గనక రాత్రి టైంలో ఆ యొక్క సమయంలో ఆ దేవత మీ ఇంటి చుట్టుప్రక్కల గల్లు గల్లు మన గజ్జల సవ్వడితో తిరుగుతూ ఉంటుంది. ఇది ఖచ్చితంగా మీరు గమనిస్తే మీకు వినబడుతుంది. కాబట్టి గమనిస్తూ ఉండండి. మిథున రాశి వారు ఈ సమయంలో మీ జీవితంలో ఎన్నో మార్పులు మీరు చోటు చేసుకోబోతున్నారు. ఖచ్చితంగా చాలా చేంజెస్ అనేవి మీ జీవితంలో రాబోతున్నాయి. అవునండి, మీకు గ్రహాల మార్పు వల్ల అందులో మీ భాగంలో లక్ష్మీదేవి అనుగ్రహం అనేది, మీరు లక్ష్మీపుత్రులుగా అవ్వబోవడం అనేది ఇది నిజం. అదృష్టం మీ జీవితంలో తలుపు తెరిచినట్లే. ఇదంతా కూడా నిజంగా మీరు మీ అదృష్టానికి మీరు తలుపులు తెరిచినట్టే. రాజయోగం పట్టబోతుంది. ఇదంతా జరిగేందుకు మూల కారణం నిత్యం మీరు కొలిచే ఆ దేవి దుర్గాదేవి అని చెప్పుకోవచ్చు. మీ కులదేవత అవ్వచ్చు. మీ యొక్క అదృష్టం గల కారణం గంగమ్మ తల్లి అవ్వచ్చు, కులదేవతలు అవ్వచ్చు. మీ కోటి సార్లు కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే. అసలు ఊహించలేరు అంతటి మార్పు మీ జీవితంలో ఇప్పుడు రాబోతుంది. ఇక 1000 రెట్లు ఉన్న శక్తితో మిథున రాశి వారు మహారాజయోగం పట్టబోతుంది. ఇదంతా కూడా సాధ్యమే అంటే నిజంగా నమ్మండి. ఆ తల్లి యొక్క దయ మీకు నిజంగా అమ్మవారికి మీరు నమ్ముకుంటే మీ జీవితంలో చాలా మార్పులు అయితే జరుగుతాయి. అమ్మ యొక్క శక్తి మీరు ఎవరు కూడా అంచనా వేయలేరు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది మాత్రం 100కు 100% నిజం అండి. ఇక రాబోయే రోజుల్లో అయితే ఈ సమయంలో గ్రహాలు కూడా మీకు చాలా సపోర్ట్గా ఉన్నాయండి. ఇక తోడుగా మీకు ఆ తల్లి యొక్క శక్తి ఉంది. కాబట్టి ప్రయత్నాలన్నీ 100% అయితే విజయవంతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అయితే హెచ్చు తగ్గులు మీకు భేదాభిప్రాయాలు అనేవి లేకుండా మీకు ఫలితాలు మీకు రాబోయే రోజుల్లో బెటర్గా ఉంటాయి. ప్రస్తుత పరిస్థితులు విదేశీ ప్రాణాలకు అనుకూలంగా ఉంటాయి. మీలో ఎవరైతే మీ యొక్క రాశివారు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తారో ఖచ్చితంగా విజయాలను మీ సొంతం చేసుకుంటారు. ఉద్యోగస్తులు కూడా అధికారులు కూడా నీ నుంచి చక్కటి ప్రశంసలైతే లభిస్తాయి. ఆర్థిక పరిస్థితుల్లో మంచి మార్పులైతే రాబోతున్నాయి. ఇకపోతే జీవితంలో హెచ్చు తగ్గులు అనుభవించే అవకాశాలు ఉంటాయని ఎవరైతే మీ యొక్క రాశి వారు మీ లైఫ్లో హెచ్చు తగ్గులు ఉంటే అంటే ఇంకా కొంచెం ఆఫ్ అండ్ వెయిట్ డౌన్ అంటే ఎవరైతే అంటారో వాటిని కొంచెం అయితే ఒకసారి మీకు ప్రయోజనాలు ఎక్కువగా రాబోతున్నాయి. కాస్త అటు ఇటుగా తక్కువగా కానీ ఎక్కువగా కానీ మీకైతే బెటర్గా కానీ మీ యొక్క జీవితంలో మార్పులైతే అనుభవించే అవకాశాలైతే కనబడుతున్నాయి. విద్యార్థులు మంచి ఫలితాలు సాధించేంత వరకు మరింత కృషి చేయవలసిన సమయం అయితే గుర్తుపెట్టుకోండి. పిల్లలు చదువుపైన దృష్టి పెడితే సక్సెస్ ఖచ్చితంగా సాధిస్తారు. ఇకపోతే ప్రేమికులు ఎవరైతే ఉంటారో మీ యొక్క ప్రేమ సంబంధంలో మంచి మార్పులు అయితే రాబోతున్నాయి. ఇకపోతే కాస్త ప్యాషన్స్ అయితే అవసరం, గుర్తుపెట్టుకోండి. ఓపిక ఉంటే జీవితంలో ఏదైనా సాధించగలం. ఓపిక లేకపోతే ఏది సాధించలేం మనం. కాబట్టి ఓపిక తెచ్చుకొని ఏ పని చేసినా సక్సెస్ అనేది అవుతుంది. కుటుంబ సభ్యులు బంధువులు మీరు చేసే ప్రతి పనిలో కూడా తోడుగా అండగా నీడగా ఉంటారు. మీకు సపోర్ట్ని ఇస్తారు. ఫ్యామిలీ మెంబర్స్తో సంతోషంగా గడిపేస్తారు. ఏదైనా కమ్యూనికేషన్ సమస్యలు పెరగడం వల్ల ఏర్పడిన ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే అవన్నీ కూడా ఈ సమయంలో ఖచ్చితంగా క్లియర్ అయిపోతాయి. మీరు ధైర్యంగా ఉండండి. ఇక మిథున రాశి వారు ఇకపోతే మీ యొక్క వైవాహిక జీవితం విషయానికి వచ్చినట్లయితే గనక మీ యొక్క రాశివారు ఎవరైతే వైవాహిక జీవితం పైన విశ్వాసాన్ని పొందుతారండి. మీలో కొంత బలహీనమైన పరిస్థితులు అయితే ఏర్పడుతున్నాయి. కానీ వైవాహిక జీవితంలో మాత్రం మార్పులు తరచుగా అనేక రకాల సమస్యలు అయితే దారి తీస్తాయి. అయితే వైవాహిక జీవితంలో మరింత ఒత్తిడి పెరిగే ఛాన్సెస్ అయితే కుటుంబంలో వచ్చే సమస్యలకు అతి తక్కువ టైంలోనే తగ్గిపోతాయి. గుర్తుపెట్టుకోండి, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వైవాహిక జీవితంలో కాస్త ఒత్తిడి ఉన్నా సమస్యలు ఉన్నా కూడా రాబోయే రోజుల్లో అతి తక్కువ టైంలో ఇవి తగ్గిపోయేందుకు చాలా అంటే చాలా అవకాశాలు ఉన్నాయి. గ్రహాలు మీకు అనుకూలించబోతున్నాయి. ఇప్పటి వరకు ఒక ఎత్తు నుండి ఇంకొక ఎత్తు వరకు చెప్పుకోవచ్చు. ఈ విధంగా మీ జీవితంలో అన్యోన్య దంపత జీవితాలైతే చాలా మార్పులు వస్తాయి. ఇక మీరు భార్యాభర్తలు చాలా చక్కగా అన్యోన్యంగా జీవిస్తారు. మరొకరు అన్న మాదిరిగా ఇప్పటిదాకా ఎట్లయితే మీ మధ్య గొడవలు జరిగాయో ఇక నుండి ఏ గొడవలు ఉండవు. మూడో వ్యక్తి ఏ విధంగా వచ్చారో అవన్నీ కూడా క్లియర్ అవుతాయి. కుటుంబ సభ్యుల్లో ఎవరు కూడా మీ మధ్య ఉండరు. మీరిద్దరూ ఏకాంతంగా గడిపే సమయం కూడా రాబోతుంది. ఇక ఆ తర్వాత మీ జీవిత భాగస్వామితో కలిసి రకరకాల టూర్లు లేకపోతే కొత్త పుణ్యక్షేత్రాలు దర్శించి మనశ్శాంతిగా ఉండటానికి ఒక చాలా ఛాన్స్ అనేది ఉన్నది. ఇక మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆరోగ్యం విషయంలో మీరు ఎప్పుడు కూడా అసంతృప్తి చెందకూడదు. ఆత్మసంతృప్తి చెందకండి. ఇది మిమ్మల్ని మరింత ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది. కాబట్టి ఆరోగ్యంపై ఎక్కువ కాన్సన్ట్రేట్ చూపించండి. అయినా మీరు ఎక్కడ ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా కూడా దుర్గమ్మదేవి మీకు తోడుగా ఉంటుంది. నిత్యం మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటుంది. సో చూసారు కదండి, ఇక మే 29 గురువారం రోజున ఏం జరుగుతుందో చూసారు కదా. మీకు గనక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్స్ అనేది ఖచ్చితంగా చేసుకోండి. మీరు చేసే లైక్ అండ్ షేర్